ఈ ఉదయకాల సమయంలో ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క నిండు వందనాలు. ఈరోజు ఉదయకాల సమయంలో మరొక అంశంతో మీ ముందుకు రావడానికి సిద్ధపడి ఉన్నాను. ఈరోజు మనము ఆలోచన చేసే అంశం ఏంటంటే, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించడు, ఎవరి ప్రార్థన వినడు అనే మాటను గురించి మనము ఆలోచన చేస్తున్నాం గనక, మొట్టమొదటిగా మనము గమనించినట్టయితే దేవుడు ఎలాంటి వాడు లేఖన భాగాల్లో తెలియపరుస్తుంది. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 2వ వచనము మొదటి భాగంలో రాయబడిన మాటను చదువుతున్నాను. ప్రార్థన ఆలకించువాడా. మన దేవుడు ఎలాంటి వాడంటే ప్రార్థన ఆలకించువాడనే విషయాన్ని మనము గమనించాలి. మరి మనం ఆలోచన చేస్తున్న అంశం ఏంటి అంటే, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కానీ దేవుడు ప్రార్థన అంగీకరించని వాడు కాదు. ఒకవేళ దేవుడు మన ప్రార్థన అంగీకరించట్లేదు అంటే దానికి కారణాలుంటాయి. ఆ విషయాన్ని మనము మన జీవితంలో గుర్తుంచుకోవాలి. ఎప్పటికీ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మన మనవులు దేవుడు వినేవాడే అనే విషయాన్ని మనము గమనించుకోవాలి. మనం కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం చదివాం కదా. ఇక్కడ రాయబడిన మాట ప్రార్థన ఆలకించేవాడా అని. కీర్తనలు 66వ అధ్యాయము 18వ వచనం చూస్తే ఇక్కడేమని రాయబడిందో మనము గమనించవచ్చు. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. చూడండి, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవి వినకపోవును. అక్కడనేమో దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఇక్కడనేమో దేవుడు నా మనవి వినట్లేదు. ఎందుకు వినడు దేవుడు? దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కదా, మరెందుకు ఈ రీతిగా నా ప్రార్థన వినుడు అంటున్నాడు? ఎందుకు వినడంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినడు. మన హృదయంలో పాపం పెట్టుకొని ప్రభువుకి మనవి చేస్తే, ప్రభువుకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించడు. కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ రోజుల్లో ప్రార్థనే, పాపము పాపమే, దేవుడు దేవుడే, లోకం లోకమే అనే రీతిగా ఈరోజు జీవిస్తున్నారు. అందుకే మన హృదయంలో పాపం